గద్దర్ అవార్డ్స్ పై స్పీడ్ పెంచింది ఎఫ్డీసీ. జ్యూరీ చైర్పర్సన్ గా జయసుధను ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎఫ్డీసీ సమావేశ మందిరంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్, జ్యూరీ చైర్మన్ సినీ నటి జయసుధ అధ్యక్షతన తొలిసారి గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. సినీ నటి జయసుధ చైర్మన్ గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఈ సమావేశంలో తెలిపారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు జయసుధ. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులు కోరారు దిల్రాజ్. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదన్నారు దిల్రాజ్. ఇక గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీలకు కలిపి 1248 నామినేషన్లు అందినట్లు దిల్రాజ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ గద్దర్ అవార్డులకు వివిధ కేటగిరీల ఎంట్రీల నుంచి వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు.